వేముగోడులో ఘనంగా ముగిసిన బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంట్. వేముగోడు గ్రామంలో శ్రీ 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 సుంకుల పరమేశ్వరీదేవి రథోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ 16 రోజుల పాటు 30 జట్లు హోరాహోరీగా పోటీల్లో పాల్గొన్నాయని నిర్వాహకులు డి. అంపన్న తెలిపారు. ఫైనల్ మ్యాచ్లో కోడుమూరు పెద్ది 11 జట్టు, వేముగోడు బీవీ 11 జట్టు హోరాహోరీగా తలపడగా వేముగోడు బీవీ 11 జట్టు గెలుపొందింది. పోటీల్లో ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతులను పీఏసీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ మల్లయ్య గారు మరియు గోనెగండ్ల మండల తెలుగు యువత అధ్యక్షులు రంగస్వామి నాయుడు గారు మరియు వేముగోడు యువ నాయకుడు పూజారి వెంకట సాయినాథ్ గారు, సందీప్ నాయుడు గారు, వినోద్ గౌడ్ గారు తదితరులు మొదటి బహుమతి 30,000 రూపాయలు, రెండవ బహుమతి తమ్మలి అశోక్ కుమార్ 20,000 రూపాయలు నగదు వారి చేతుల మీదుగా విజేతలకి అందించడం జరిగింది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకమైన క్రీడలు పెట్టేందుకు ఎమ్మెల్యే డాక్టర్ బి. జయ నాగేశ్వర రెడ్డి గారు ముందు ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. గత 14 రోజుల కిందట సుంకులమ్మ జాతర సందర్భంగా బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంటు డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ప్రజాపతుల కమిటీ సభ్యులు గారి ఆధ్వర్యంలో 14 రోజుల పాటు చాలా ఉత్సాహభరితంగా జరగడం జరిగింది. ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈ క్రీడా ఉత్సవాల్లో ఈ క్రికెట్లో వేముగోడు వర్సెస్ కోడుమూరు జట్ల మధ్య జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఈరోజు వేముగోడు జట్టు ప్రథమ స్థానాన్ని, అలాగే కోడుమూరు జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రెండు జట్లకు కూడా స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి తరఫున కూడా ఆ రెండు జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు క్రీడా పట్ల క్రీడాకారులు చూపించేటువంటి ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ క్రికెటే కాకుండా భవిష్యత్తులో మరిన్ని క్రీడలు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలుగుదేశం పార్టీ అలాగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు కూడా ముందుంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రన్నర్స్గా గెలుపొందినటువంటి కోడుమూరు జట్టుకు ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా చరణ్ గారిని, అలాగే సాయి గారిని, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని, అలాగే సందీప్ నాయుడు గారిని, వినోద్ గారిని కోరుతున్నాను. కెప్టెన్ ఎవరు? చరణ్, నువ్వు ముందు చరణ్. బ్రో చరణ్ అన్న ఇట్రానా. అలాగే వేముగోడు గ్రామానికి జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జట్టు కెప్టెన్ అయినటువంటి శంకర్ గారిని వచ్చి వారి జట్టు సభ్యులు కూడా వచ్చి ప్రైజ్ మనీని తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఈ ప్రైజ్ మనీని మన మార్కెట్ యార్డ్ చైర్మన్, అలాగే స్థానిక యువ నాయకుడు సాయి గారు, అలాగే సందీప్ నాయుడు, వినోద్ గౌడ్, అంపన్న గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే.